అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. కౌన్సిలింగ్ సమయంలో మనం ఏ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి, ఆ సర్టిఫికేట్ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ రెండు సెట్లు జిరాక్స్ కాపీస్ అనేవి మీరు సపరేట్గా పెట్టుకోండి. ఎందుకంటే ఈ మూడు సెట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్ ప్లస్ రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ ఇవి కంపల్సరీగా క్యారీ చేయాలి. ప్లస్ ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా క్యారీ చేయాలి మీరు. ఇవి మీకు అవసరమైతే అడిషనల్గా ఇంకా ఎక్స్ట్రా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుని వెళ్ళండి. మనకి ఈ సర్టిఫికేట్స్ అనేవి రెండు కేటగిరీలుగా విభజించుకోవచ్చు. ఎట్లాగంటే మా అకాడమిక్ మరియు గుర్తింపు పత్రాలు ఒక సెట్, కేటగిరీ మరియు రిజర్వేషన్ సంబంధించినవి రెండో సెట్ అన్నమాట. ఫస్ట్ సెట్లో మనం ఏమేమి తీసుకుని వెళ్ళాలి అంటే ఎంసెట్ హాల్ టికెట్, 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్, చివరిగా చదివిన స్థలం నుంచి ధృవీకరణ పత్రం అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ అంటారు దాన్ని. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన బానిఫైడ్ సర్టిఫికేట్ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ వాళ్ళు కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు ఇస్తారు అనమాట. స్టడీ సర్టిఫికేట్ ఒక్కొక్క స్కూల్ బానిఫైడ్ అని రాస్తారు, ఒక్కొక్క స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అని రాస్తారు. అందుకని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట, స్టడీ/బానిఫైడ్ అని. సో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మీరు బానిఫైడ్ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ కంపల్సరీ క్యారీ చేయాలి. ఆధార్ కార్డు డిఫాల్ట్గా ఉంటుంది, ఆధార్ కార్డు కంపల్సరీగా క్యారీ చేయాలి. ఇవి అకాడమిక్ మరియు గుర్తింపు పత్రాలు ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అధికారికంగా జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం. మీకు రిజర్వేషన్ అప్లికబుల్ అయితే కంపల్సరీగా లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రము నుంచి మీరు మీ సేవలో అప్లై చేసుకోండి. మీకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ఒరిజినల్ కాపీ తీసుకోండి లేటెస్ట్ది. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అయితే ఇన్కమ్కి ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ప్రవేశం సంవత్సరానికి జనవరి 1 లేదా తర్వాత జారీ చేయబడినది ఉండాలి. తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అనుకోండి. తహసీల్దార్ జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ ఆదాయం మరియు ఆస్తి ధృవీకరణ పత్రం ఇది కంపల్సరీగా మీరు తీసుకోవాలి. ఓకే. నివాస ధృవీకరణ పత్రం, మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. మీరు ఏమైనా విద్యా సంస్థలో చదవకపోయి ఉంటే లేదా నాన్ లోకల్ హోదా ఉంటే తల్లిదండ్రులు 10 సంవత్సరాల నివాస పత్రం అవసరం ఉండొచ్చు. మీరు అది రెసిడెంట్ సర్టిఫికేట్ అంటారు దీన్ని. రెసిడెంట్ సర్టిఫికేట్ క్యారీ చేయండి మీరు. ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ పత్రము ఇక్కడ చూడండి, ఆర్జీ సిబ్బంది పిల్లలు కానీ, ఎన్సిసి పిల్లలు కానీ, స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించిన వాళ్ళు కానీ అట్లాంటివి ఏమైనా మీకు కలిగి ఉన్నట్లయితే అవి కూడా క్యారీ చేయాలి ఒరిజినల్ సర్టిఫికేట్. మీరు ఒక చెక్ లిస్ట్ రాసుకోండి. అకాడమిక్ చెక్ లిస్ట్ ఒకటి, రిజర్వేషన్ రిలేటెడ్ చెక్ లిస్ట్ ఒకటి. అకాడమిక్ చెక్ లిస్ట్లో ఈ సర్టిఫికేట్స్ అన్నీ రాసుకోండి. ఎంసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, 6th నుంచి 12 వరకు ఆధార్ కార్డు, ఇవన్నీ కేటగిరీ 1. కేటగిరీ 2లో రిజర్వేషన్ కేటగిరీ మీకు ఏ అయితే అప్లికబుల్ అవుతాయో అవన్నీ కేటగిరీ 2 రాసుకొని మీరు ఫస్ట్ ఒరిజినల్స్ అన్ని ఒక సెట్ చేసుకుని ఒక కవర్లో పెట్టుకోండి. తర్వాత అవి జిరాక్స్ తీసుకుని రెండు సెట్లుగా తీసుకుని 2 సెట్లు మీరు సపరేట్గా పిన్ చేసి పెట్టుకోండి. అడిషనల్గా అవసరమైతే ఒక సెట్ కూడా మీరు క్యారీ చేయండి. ప్లస్ మర్చిపోకుండా ఫొటోస్ కాపీస్ కూడా తీసుకోండి. ఇవి మ్యాండేటరీ అండి, మీరు కంపల్సరీగా సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాల్సినవి. ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. మీ అందరికీ ధన్యవాదాలండి. మీకు ఇలాంటి ఉద్యోగ, విద్య మరియు కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మేము అందిస్తూ ఉంటాం. మీరు మర్చిపోకుండా మీకు ఫ్రెండ్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంసెట్లో క్వాలిఫై ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం తీసుకెళ్లాలో వాళ్ళకి డౌట్ ఉంటుంది కాబట్టి బెటర్ యూ కెన్ షేర్ టు దెమ్ సో దట్ దే విల్ ఆల్సో carry all these certificates to the MSET counseling. Okay, all the best for everyone. Thank you.